చూడండి, ప్రతి ఒక్కరూ మీ యొక్క బైబిల్ తెరవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనం, పేజీ నెంబర్ 15. ఆన్ చేసావు, అది కూడా మంచిది. మత్తయి సువార్త 14వ అధ్యాయము వచనము 27. వెంటనే యేసు ఇలాగు చెప్పెను, ధైర్యము తెచ్చుకొనడి, నేనే, భయపడకుడి వారితో చెప్పెను. పేతురు ఇలాగూ చెప్పెను, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు ఆయన రమ్మనగా పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని, అక్కడ ఆగండి, గాని అని పెట్టారు ఇక్కడ ప్రభు. సకలాశీర్వాదములకు కారణభూతుడా నా కన్న తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యము ద్వారా మాతో, మా బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడండి తండ్రి. సత్యాన్ని బోధించే విషయంలో అయ్యా నన్ను నేను తగ్గించుకుని ఈ వాక్యాన్ని బోధించడానికి నీ దాసుడిపై నీ ఆత్మను సమృద్ధిగా ఉంచండి. అయ్యా ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి వినుబుద్ధి చేయ ఆత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరితో మీరు ఈ పూట మీరు మాట్లాడండి. ఈ వాక్యము ప్రతి హృదయంలో నీరు అనే అంటుగట్టి ఫలింపజేసి అభివృద్ధి చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోనండి తండ్రి, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యము, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు నీళ్ల మీద నడిచి వచ్చుచున్న సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు నీళ్ల మీద నడిచి వచ్చుట ఎవరు చూశారంటే వారి శిష్యులందరూ చూశారు. కానీ అందులో తెగించిన వ్యక్తి ఎవరు ఇప్పుడు? ఏమండి? వెరీ గుడ్. పేతురు అక్కడ తెగించాడు. ఏమని తెగించాడు తెలుసా? ప్రభువా, నువ్వు నీళ్ల మీద నడిచి వచ్చుచున్నావు కాబట్టి నేను కూడా నీ దగ్గరికి నీళ్ల మీద నడిచి రావాలి, దానికి అనుమతి ఇవ్వు అని అడిగాడు. అయితే వెంటనే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారంటే నడిసిరా అని ఎవరిని పిలిచారు? ఎవరైతే అడిగారో వారే. ఎవరు అడిగారంటే పేతురు. అక్కడ అంతమంది ఉన్నారు కానీ అంతమందిలో అంత ఇంట్రెస్ట్ ఏం కనిపించలేదు. కానీ అక్కడ ఇంట్రెస్ట్ కలిగిన వ్యక్తి పేతురు. ఆయన ప్రధానుడు శిష్యులలో అందరికంటే. నేను ముందు చెప్పాను కదా మొన్న, కోపంలో కావచ్చు, ప్రతి విషయంలో నేను ముందుండాలి అంటే యేసుక్రీస్తు ప్రభు భోజనం చేసేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు అలా రౌండ్గా అందరూ కూర్చుండేవారు. ఆ టైంలో ఆయన పక్కన నేను కూర్చోవాలి, ఆయన పక్కన నేను కూర్చోవాలని శిష్యులకు కూడా ఒకసారి గొడవ అయింది తెలుసా మీకు? యేసుక్రీస్తు ప్రభు పక్కన నేను కూర్చోవాలి అంటే ఆయన అంత ధన్యకరమైన వ్యక్తి కాబట్టి ఆయన పక్కన నేను ఉండాలి అనే ఆలోచన వాళ్ళకు వచ్చింది. కానీ దేవుడు వారికి మంచి సమాధానం ఇచ్చాడు, అది కూడా మీకు తెలియజేస్తాను. కానీ వారికి ముందు ఆలోచన ఏంటంటే దేవుడితో నేను కూడా ఉండాలి, ఆయన పక్కన నేను కూర్చోవాలి అన్న ఉద్దేశము కంటే యేసయ్య నీళ్ళ మీద నడిచి వస్తుంటే ఆయనతో పాటు నేను నడవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయనతో పాటు ఆ నీళ్ళ మీద నేను నడవాలి అనే ఆలోచన కలిగిన ఒక వ్యక్తి పేతురు గారు. ప్రభువా, నేను కూడా నీళ్ళ మీద నడిచి రావటానికి నాకు నువ్వు సహాయం చేయి అని అన్నప్పుడు వెంటనే దిగి రమ్మని ఎవరు ఆహ్వానించారు? యేసుక్రీస్తు ప్రభుని. ఎవరిని ఆహ్వానించారండి? పేతురు గారిని ఆహ్వానించారు. వెంటనే ఆయన ఆ ధోనిలో నుంచి దిగి ఆ నీళ్ల మీద నడవటం మొదలుపెట్టారు. ఎవరు? నీళ్ల మీద నడవటం మొదలుపెట్టాడు. నడుస్తూ ఏమయ్యాడు ఆయన? ఇప్పుడు మునిగిపోతూ మొదలుపెట్టాడు. ఎందుకు మునిగిపోయాడో తెలుసా మీకు? చదువుకుంటూ వెళ్దాం. గాలిని చూసి భయపడి మునిగిపోసాగిను. హల్లెలూయా. దేనిని చూసి భయపడ్డాడు చెప్పండి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని అడిగిన మాట ఏంటో తెలుసా? నేను కూడా నీతో పాటు రావాలి, నేను కూడా నడవాలి అన్నాడు. ఓకే, దిగిరా, నడువు నాతో పాటు అని ప్రభు సెలవిచ్చారు. అయితే ప్రభుతో నడవాలి అని ఒక తీర్మానంతో, ఒక సంకల్పముతో దిగి నడవటం మొదలుపెట్టిన వ్యక్తి ఎప్పుడైతే గాలి వీచిందో, ఎప్పుడైతే గాలి తన్నొచ్చి కొట్టిందో వెంటనే ఆ గాలిని చూసి భయపడ్డాడు. హల్లెలూయా. దేన్ని చూసి భయపడ్డాడు చెప్పండి? గాలిని చూసి భయపడ్డాడు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోగలం?
ఇప్పుడు యేసయ్యతో నీ సహవాసమును, యేసయ్యను నీ జీవితమును యేసయ్యతోను కొనసాగించాలని ఒక బలమైన సంకల్పముతో, ఒక బలమైన తీర్మానముతో దేవుళ్ళో నువ్వు ముందుకు వెళ్తూ కొనసాగిస్తున్న మీ జీవితాలలో కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి అన్నమాట అండి. ఆ పరిస్థితులు మన జీవితంలోనికి ఎదురైనప్పుడు భయము లేకుండా ఒకవేళ ఉంటేనే నువ్వు యేసయ్యని కలుసుకోగలవు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నీలో భయం లేదండి, మీలో నడవగలను. ఎలాంటి గాలి కాదు, గాలి అంటే దానికి ఉదాహరణ చిన్న విషయాలు ఏంటంటే, ఒక భయంకరమైన సమస్యలు మనల్ని పీడించడమో వెంబడించడమో అనుకోండి. అంటే అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు యేసయ్యతో మీరేమన్నారంటే, నేను కూడా నీతో నడవాలి, ఉండాలి, నడుస్తాను, ఉంటాను అని అన్నారు కదా. ఎప్పుడైతే ఈ భయంకర పరిస్థితి మీలోనికి వచ్చిందో మనకేమనిపిస్తుంది? ఇంకా నడవలేమేమోలండి, ఇంకా ప్రయాణం చేయలేమేమోలండి, చేద్దామని అనుకున్నానండి చేయలేకపోతున్నానండి, ఉందాం అనుకున్నానండి ఉండలేకపోతున్నానండి, రావాలనుకుంటున్నానండి రాలేకపోతున్నాను అంటున్నాం కదా. అంటే దేనిని చూసి భయపడుతున్నారు వీరు? ఏమి? యేసయ్యతో మన తీర్మానం ఏంటంటే, అయ్యా నేను కూడా నడవాలి అంటే దానికి అర్థం నేను కూడా నీ సన్నిధిలో ఎలా ఉండాలి? దేవుడితో ఒక అద్భుతమైన సహవాసంలో ఉండాలి. నాకు పేతుని చూసి నాకు చాలా ఆనందం అనిపించింది. కానీ ఆ నడిసేటప్పుడు గాలి వేసిందంట, గాలి వీచగా వెంటనే పేతురుకి ఏమొచ్చిందంటే భయం వచ్చిందండి. ఆ భయమే పేతురుని ఏం చేసిందండి? మునిగిపోయేటట్టు చేసింది. హల్లెలూయా. ఎప్పుడు మునిగిపోయాడు అంటే భయము తనలోకి వచ్చిన తర్వాత. భయం లేదు మొట్టమొదటిగా అడిగేటప్పుడు, ప్రభువా నీతో పాటు నేను నడవాలంటే రా అని వెంటనే అడిగినప్పుడు ఆ దోరిలోంచి అడుగు కిందకు పెట్టేటప్పుడు నేల మీద ఎలా యేసయ్య పెట్టాడో అలాగే పెట్టాడు పేతురు కూడా, మునిగిపోలే. కానీ ఎప్పుడైతే తనలోకి భయం వచ్చిందో ఆ భయం ఏంటంటే ఈ నీళ్ళ మీద నేను నడవలేనేమో అనుకునే ఒక అవిశ్వాసం వారిలోనికి వచ్చిందంతే. హల్లెలూయా. ఏమొచ్చింది చెప్పండి? దీన్ని అవిశ్వాసమేగా అంటాం. మొదట ఆయన మాట ఏంటంటే, నేను నడవాలి ప్రభువా నీ దగ్గరికి రావాలి అన్నారు. ఓకే రా అని పిలిచారు. నడవాలని అడుగుపెట్టిన వ్యక్తి తనలోనికి భయం వచ్చిన తర్వాత మునిగిపోతూ మొదలుపెట్టాడు. అంటే దేవుడితో మనము చేయబడిన తీర్మానంలో, దేవుడితో చేయబడిన వాగ్దానంలో మనకి కూడా కొన్ని ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటే మన క్రైస్తవ జీవితాలలో ఎదురయ్యేటప్పుడు భయపడక ఒకవేళ నిలవబడితే యేసయ్యని చేరుకుంటాం. చప్పట్లు కొట్టి యేసయ్యని మనం మైపరచండి. యేసయ్యని మనం ఏం చేస్తామండి? చేరుకుంటాం. అయితే ఆ మునిగిపోయే సమయంలో కూడా ప్రభువా నేను మునిగిపోతున్నానయ్యా నన్ను ఏమన్నాడు? చదవాలి. వెంటనే ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసును. వెంటనే యేసు చెయ్యి చాపి అతనిని పట్టుకుని ఆగమ్మా. ఏం చెప్పారు? ఉండండి. ఇప్పుడు ఏమన్నారు? ఈ పేతురు ఏమన్నాడు చెప్పండి? ప్రభువా నన్ను రక్షించుమయ్యా అన్నాడు. ఇప్పుడు పేతురు ఎక్కడున్నాడు? ఇప్పుడు మునిగిపోయే పరిస్థితిలో ఉన్నాడు అనమాట అండి. అంటే మునిగిపోయే పరిస్థితిలో ఉన్న పేతురు అంటున్నాడు, ప్రభువా నన్ను రక్షించుమో అని పిలవగానే వెంటనే యేసయ్య ఏం చేశారంటే తాను చెయ్యి చాపి పేతురుని ఏం చేశాడు? వెంటనే పట్టుకుని లేవదీశాడు. హల్లెలూయా. అంటే ఒకవేళ మనము కూడా ఒక ఇలాంటి అల్ప విశ్వాసమై ఒకవేళ ఉంటే, నీ తీర్మానానికి తగినట్టు ఒకవేళ నువ్వు నడుస్తున్న సమయంలో ఏదైనా ఒక బలహీనత నిన్ను పడగొట్టాలనో కృంగదీయాలనో దేవునితో చేసే సహవాసాన్ని తెంచేయాలని చూసిందనుకో, ఆ టైంలో కూడా ఒకవేళ ప్రభువా అని పిలిచితే ఆయన వచ్చాడా లేదా? మనం అనుకుంటాం ఏమండి ఇలాంటి తీర్మానం చేసుకున్నాండి, ఇలా బ్రతకాలనుకున్నాను కానీ ఇలాంటి సమస్య వచ్చినప్పుడు దేవుడు నాకు సహాయం చేయలేదు అని అంటాం. మనం ఎన్నోసార్లు అంటాము, అనే ఉంటాం. మనం అనకుండా ఉండం. ఎందుకంటే మొట్టమొదటిగా మన జీవితంలోకి శ్రమ రాగానే గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? అంటే మీకు ఎవరో గుర్తురారా? శ్రమ వచ్చినప్పుడు వెంటనే గుర్తొచ్చే వ్యక్తి ఎవరంటే మీరు నమ్మిన యేసయ్య గుర్తొస్తాడు. ఆమేన్. ఇంకెవరు గుర్తొస్తారు సార్? మీకు రాహేల్ గుర్తొస్తుంది ఎటు కష్టం వచ్చినప్పుడు, అండ్ మీకు రెబకాం గుర్తొస్తుంది ఎటు కష్టం వచ్చినప్పుడు. ఎవరు గుర్తొస్తారు? వెంటనే దేవుడే గుర్తు రావాలి. గుర్తు రాకపోతే మునిగిపోతామండి. ఎందుకంటే
అక్కడ మనుషుల సహాయం పనికిరాదు. అవుతుందా? మనుషుల సహాయము మీకు ఉపయోగించదు. అక్కడ ఎవరి సహాయము మనకి కావాలంటే దేవుని సహాయం మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. దేవుని సహాయము కావాలి. కాబట్టి పేతురు అంటున్నాడు, ప్రభువా నన్ను ఏం చెయ్యి, రక్షించమనగానే దేవుని హస్తము పేతుర్ని పట్టి ఆ శ్రమలో నుంచి బయటికి తీసిందంట. ఆమేన్. పేతురుకి అది శ్రమే. ఆ నీళ్ళలో మునిగిపోయే పరిస్థితిలో పేతురు ఉన్నది నేను అంటాను శ్రమే అది. ఎందుకంటే మునిగితే ఏమవుతాడు? చనిపోతాడా లేదండి? నీళ్ళలో మునిగితే ఏమవుతాం? మనం ములిగేదేమన్నా నీటిలో ములుగుతున్నాడు సార్, లేకపోతే బోధులు కాలంలో ఏమైనా ములుగుతున్నాడు. అక్కడ ఏంటంటే సముద్రం. అది సముద్రము మధ్యలో ఉండగా ఆ పడవ అల్లాడిపోతుంది. పడవలో యేసయ్య లేరు. అప్పుడు మునిగిపోతున్న సమయంలో అల్లాడిపోతున్నారు, కేకలు వేసేస్తున్నారు, ప్రభువా ప్రభువా అని అరుస్తుంటే యేసుక్రీస్తు ప్రభు నీళ్ళ మీద నడిచి వస్తున్నారు వారికి సహాయం చేయటానికి. హల్లెలూయా. నువ్వు ఎలాంటి పరిస్థితి ఉంటా, ఎలాంటి శ్రమగుంటా నువ్వు వెళ్ళేటప్పటికైనా సరే ప్రభువా అని పిలిస్తే మీకు చేయూతనిచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభు అండి. హల్లెలూయా అని చెప్పి చప్పట్లు కొట్టాలి. ఎలాంటి పరిస్థితి అనే కావచ్చండి. ఎందుకంటే అండి ఇది యేసయ్య చెయ్యలేడు అన్నది ఏదైనా ఉందంటారా? అవి ఇది దేవుడి వల్ల కాదులేండి, ఇది మనమే చేసుకోవాలి, అన్ని దేవుడి వల్ల ఎందుకు అవుతాయండి? కొంతమంది ఇలాగే మాట్లాడతారు. అవి ఇది దేవుడి వల్ల, దేవుడి వల్ల కానిది నీ వల్ల నా వల్ల ఎందుకు అవుతుందండి? ఎందుకంటే ఇది మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి సాధ్యము. ఆయనకే సాధ్యము, మనకి అసాధ్యము. హల్లెలూయా. మనకు అసాధ్యమైనది ఆయనకి సాధ్యము. పేతురు మునిగిపోతూ ఉండగా నేను అంటాను, పేతురు శ్రమలో పడిపోయే సమయంలో ప్రభువా అని పిలిస్తే వచ్చి చెయ్యి పట్టుకుని లేదీసి అన్నారు, అల్ప విశ్వాసి అన్నారు. ఏమన్నారు చూడండి, అల్ప విశ్వాసి నీవెందుకు సందేశించితివని అతనితో ఏమొచ్చింది? ఇప్పుడు పేతురులోనికి ఏమని వచ్చిందో తెలుసా అండి? అమ్మో ఈ నీటిలో నేను నడవలేనేమో, నేను మునిగిపోతానేమో, ఈ గాలికి నేను పడిపోతానేమో అని అనుకుంటే దేవుడు అంటున్నాడు అల్ప విశ్వాసి అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అల్ప విశ్వాసం అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఇంకా సుఖం లేదండి, ఇంక నేను పడిపోతాను అనుకునే వ్యక్తిని ఏమంటాం? అబ్బాయి నేను ఇంకా నడవలేనండి, నేను పడిపోతాను అనుకున్న వ్యక్తిని ఏమంటాం? అబ్బాయి నా వల్ల కాదండి, ఈ ప్రార్థన నేను చేయలేనండి అన్న వ్యక్తిని ఏమంటారు? అల్ప విశ్వాసాన్ని దేవుడు అంటున్నాడు ఇక్కడ. అయితే నేను నడవలేను ప్రభువా, ఇంక నన్ను రక్షించు అని అరిస్తే దేవుడు వెంటనే, ఒకవేళ ఇలాంటి పరిస్థితి మన జీవితాల్లోకి ఎప్పుడైనా ఎదురవుతే ముందు గుర్తొచ్చేది ఎవరన్నాను? దేవుడు గుర్తొస్తాడు. దేవుడు గుర్తొస్తే మనం ఏమంటాం తెలుసా? ప్రభువా ఏమనాలి? నేను ఈ భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను, నన్ను విడిపించుమయ్యా అంటామా? లేకపోతే ఈ భయంకరమైన పరిస్థితుల్లో పాడేసావయ్యా అంటామా? నిజం చెప్పండి. ఈ భయంకర పరిస్థితుల్లో పాడేసావయ్యా అంటాం, కానీ పడిపోయానయ్యా ఎందుకంటాం? దేవుడు పాడేసాడని అంటాం, మనం పడిపోయామని అనవండి. ఎందుకంటే దేవుడు పాడేసేవాడా, పడిపోయేవాడిని చేయించేవాడా? దేవుడు పాడేస్తాడండి? దేవుడు వదిలేస్తాడా? దేవుడు నువ్వు మునిగిపోతా ఉంటే చూసి చప్పట్లు కొట్టేవాడైతే, నువ్వు మునిగిపోతున్నావు, నువ్వు పడిపోతున్నావు, పడిపోయేటప్పుడు దేవుడు చూసి నాకులే నడుతుంటే నీ వల్ల వద్దేటని అన్నాడా? ఆయన దేవుడే. ఆయన అనాల్సిన మాట ఏంటి తెలుసా? నేను దేవుడు రా, నేను నడవగలను, నీ వల్ల అవుతుందా అనాలి. కానీ అది అనట్లేదే. అంటే దేవుడే నీళ్ళ మీద నడిచాడు, నేను చెప్పగలను. ప్రభువే నీళ్ళ మీద నడిచారు. అయితే ప్రభులా నడవాలనుకున్నారు పేతురు గారు. కానీ నువ్వు నడవలేవు, నేను దేవుణ్ణి కాబట్టి నడవగలను, నువ్వు మనిషి కాబట్టి నడవలేవు అని ఏమాత్రము దేవుడు అనకుండా వెంటనే రమ్మన్నాడు. అంతే. వెంటనే యేసుక్రీస్తు ప్రభు పిలిచిన పిలుపుకి విధేయుడే పాదాలు పెట్టాడు, నీటి మీద నడిచాడు. కానీ తనలోనికి వచ్చిన అల్ప విశ్వాసము తనని ఏం చేసిందంట? ఇప్పుడు ప్రతి క్రైస్తవునికి కావాల్సింది ఏంటి? ఇప్పుడు విశ్వాసమా అవిశ్వాసం అంటారా? అవిశ్వాసం ఏం చేస్తుందంట అంటే దేవుని దగ్గరికి వెళ్ళే రహదారిని ఉంచేస్తుంది. అది దేవుని దగ్గరికి, దేవుని చేరుకునే స్థితిని తీసేస్తుంది అల్ప విశ్వాసం. విశ్వాసము నిన్ను దేవుని దగ్గరికి చేర్చుతుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుని దగ్గరికి నువ్వు చేరాలి అంటే, దేవుని ఆలయంలో మీరు ఉండాలి అంటే, దేవునితో ఇలాంటి గొప్ప సహవాసం చేయగలగాలంటే ముందు మీలోనికి ఏమి రాకూడదంటే
భయముతో కూడిన అవిశ్వాసము, అంటే భయం వస్తే అవిశ్వాసం వస్తుంది. అంతేనండి? అంతేనమ్మా? భయము లేకపోతే అవిశ్వాసం ఎందుకు వస్తుంది? ముందు మనలోనికి వచ్చేది ఏంటంటే భయం. చెప్పండి ఏంటి? భయం. భయము ఎప్పుడైతే వస్తుందో వెంటనే అవిశ్వాసము మనిషికి వస్తుందా లేదా? వస్తుంది. ఎందుకంటే భయము లేనప్పుడు విశ్వాసం ఉంటుంది. ఎప్పుడంటే లేదండి నేను ప్రభుత్వం ఎలా ఉండాలనుకుంటున్నాను అంటే అప్పుడు నువ్వు ఎలాగున్నావు అంటే ధైర్యంగా ఉన్నావు. లేదండి ఎంత 6, 100 అయినా 100, 150 అయినా సరే దేవుడితో నా సహవాసం ఇలాగే ఉంటుందని అన్నప్పుడు నువ్వు ఎలాగున్నావు? చాలా ధైర్యంగా ఉన్నావు. ఏదైనా సరే దేవుడితో నేను ఇలాగే బ్రతుకుతానండి, ఇలాంటి సహవాసులను నా జీవితాన్ని కొనసాగిస్తాను అని అన్నావు అంటే మీరు ధైర్యముగానే ఉన్నారని అర్థం. అప్పుడు హల్లెలూయా. కానీ నా వల్ల కాదండి, చెయ్యలేనండి, నడవలేనండి అని మనం ఎప్పుడన్నామో మనల్ని అవిశ్వాసం వచ్చి ముట్టినట్లే. ఏం ముట్టింది? అవిశ్వాసం వచ్చి మనల్ని వెంటనే ముట్టినప్పుడే మనకి భయం వేసింది కాబట్టి నేను నడవలేను ప్రభా. గాలి వీసినప్పుడు చూశాడు, వెంటనే భయపడిన తర్వాత ములిగాడు పేతురు. అప్పటి వరకు నడిచాడు. హల్లెలూయా. ఎప్పుడైతే గాలి వీసిందో వీచగానే గాలి వైపు చూశాడు కాబట్టి ములిగాడు. ఒకవేళ దానిని కూడా లెక్క చేయక నడిస్తే యేసయ్యను అందుకుందుడు. హల్లెలూయా. ఏం చేద్దుడండి? యేసయ్యను అందుకుందుడు. గాలి వీచింది అంటే పేతుర్ని కొడుతుంది, పేతుర్ని లాగేస్తుంది, దాని ప్రయత్నం అది చేస్తూ ఉంది. కానీ పేతురులో ఒక బలమైన సంకల్ప విశ్వాసము కలిగి ఉంటే యేసయ్యను వెళ్ళి కలుసుకుండేవాడా లేడా? కలుసుకుండేవాడు. కానీ భయపడ్డాడు కాబట్టి యేసయ్యను పేతురు కలవలేకపోయాడు. పేతురు యేసయ్యని కలవలేకపోయాడు. యేసయ్య అక్కడే ఉన్నాడా? యేసయ్య పేతురు దగ్గరికి వచ్చాడా అండి? యేసయ్య పేతురు దగ్గరికి వచ్చి వెంటనే చెయ్యనిచ్చాడు. అంటే ఒకవేళ మనం దేవుని దగ్గర మనం ఎలాంటి జీవితంలో మనం ఒకవేళ ఉన్నా దేవుడు నీ దగ్గరికి వస్తాడు, నీ విశ్వాసమును మళ్ళీ బలపరుచుతాడు. ఆమె చెప్పాలి హల్లెలూయా. నీ విశ్వాసమును మళ్ళీ ఆయన బలపరుచుతాడు. బలపరచు అంటున్నాడు, ఓ అల్ప విశ్వాసి ఎందుకు నీవు. చూసారా? దేవుడు మళ్ళీ మనల్ని ఏం చేస్తాడంటే ఇక్కడ దేవుడు కొన్ని విషయాలు తెలియజేస్తాడు, కొన్ని విషయాలు మనకి నేర్పిస్తాడు. ఇలా ఉండాలి, ఇలా నడవాలి. అప్పుడు కిందకి వెళ్ళి ఇంకా చదవండి. వారు ధోని ఎక్కినప్పుడు గాలి అణిగెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడే మరి నడిచేటప్పుడు వచ్చిన గాలి ధోని ఎక్కిన తర్వాత ఎందుకు ఆగిపోయింది? అది పేతురికి నేను అంటాను ఒక బలమైన పరీక్ష అండి ఇది. అంతేనా? ఆ పడవలో వారు ఉన్నంతసేపు ఆ గాలి వీచుతూనే ఉంది. పేతురు ప్రభు నేను నడవాలనేటప్పుడు కూడా గాలి వస్తూనే ఉంది. అక్కడ ఆయన గాలిని నీటిని గద్దించాడు. కానీ ఎప్పుడైతే పేతురు మళ్ళా పడవ ఎక్కించాడో దేవుడు పట్టి వెంటనే గాలి ఏమైంది? ఇప్పుడు నీ విశ్వాసమును నువ్వు ఒకవేళ నీవు మళ్ళా బలపరచుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ దుఃఖాన్ని నిన్ను ఏమీ చేయదండి. చప్పట్లు కొట్టినప్పుడు అందరూ కలిసి హల్లెలూయా. ఇది మిమ్మల్ని ఏమీ చేయదు. ఎందుకంటే అది ఒట్టి గాలి, దేవుని మాట చేత గద్దిస్తే పోతుంది. అది నీ జీవితంలోకి వచ్చింది, అది చిన్నదే, చిన్న శ్రమే. కానీ మనం దానిని ఒక్కొక్కసారి భూతద్దంలో చూసేటప్పుడు అది ఎలాగా అంతదండి? చాలా పెద్దదిగా అంతది. నీ సమస్య చిన్నదే, కానీ అది నువ్వు చూసే విధానమును బట్టి ఆ స్థితి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేస్తుంది, ప్రార్థన జీవితాన్ని పాడు చేస్తుంది, సంఘ సహవాసాన్ని పాడు చేస్తుంది, ఆత్మీయ జీవితాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది. అది చిన్నదే, కానీ దాన్ని మనం చూసే విధానమును బట్టి ఏమవుతుంది? అల్ప విశ్వాసులుగా మారాల్సిన పరిస్థితిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అది చాలా చిన్నదే వారికి. ఎవరికంటే దేవుడికి. మనకు పెద్దదిగానే ఉందండి, కానీ మనం చూసే విధానాన్ని కూడా బట్టి. ఎందుకంటే మనము వీటికి మనం దీన్ని చేయలేము, సాధించలేము. కానీ దేవుడు ఉంటే సాధించగలం. ఏం చేయగలం? దేవుడు చెయ్యనిస్తే పేతురు సాధించగలిగాడు. హల్లెలూయా. అంటే ఇంత అల్ప విశ్వాసైన పేతురు కూడా మరి గొప్ప పరిచర్య ఎలా చేయగలిగాడు చెప్పండి? ఆ అల్ప విశ్వాసాన్ని తనను పూర్తిగా తన నుండి తాను తీసేసుకున్నాడు. కాబట్టి తీయలేకపోతే అవిశ్వాసముగా ఉన్నంత వరకు తను దేవునిలో
ఎదగలేడు, ముందుకు వెళ్ళలేడు, తన ఆత్మీయ జీవితంలో అనుకున్నది దేనిని సాధించలేకుండా ఈ భయం నిన్ను పాడు చేసేస్తుంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనల్ని మేలు పాడు చేసేది ఏంటంటారు? ఇప్పుడు భయం అండి. భయం వచ్చాకనే అల్ప విశ్వాసం అవుతుంది. ముందు భయం, ఆ భయం మనల్ని ఏం చేస్తుందంటే అల్ప విశ్వాసం తీసుకొస్తుంది. భయం లేకపోతే అల్ప విశ్వాసం అనేది మీ వద్దకు. భయపడకన్న మాట బైబిల్లో ఎన్నిసార్లు ఉందండి? సంవత్సరానికి ఎన్ని రోజులండి? అంటే ప్రతిరోజు దేవుడు మనకు చెప్పే మాట ఏంటండి? అంటే దేవుడు ప్రతిరోజు మనకి చెప్పే మాట ఏంటో తెలుసమ్మా? ఇందులో 365 సార్లు అదే మాట రాయబడి ఉందంటే ప్రతిరోజు దేవుడు నీకు చెప్పే మాట ఒకటే, భయపడొద్దు, 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 భయపడొద్దు. అంటే ప్రతిరోజు చెబుతున్నాడు ప్రభు మనకి. ఎందుకంటే మనిషిని పాడు చేసేది భయం. కాబట్టి భయపడొద్దన్న మాట బైబిల్లో అన్నిసార్లు రాయబడింది. హల్లెలూయా. కాబట్టి నీ విశ్వాసమును నీవు బలపరుచుకున్నప్పుడు భయము నీలోనికి రాకుండానట్లు భయపడొద్దు. దేనికి భయపడకూడదు. ఎందుకంటే మనతో ఉన్న వ్యక్తి గొప్పవాడండి. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఇది మన బలాన్ని బట్టో, మన బుద్ధిని బట్టో, మన యోగ్యతను బట్టో చేసేది కాదు. ఇది దేవుని వలన జరిగేది. చూడండి, నా మాట చూద్దాం. 2 కొరింథీ తీయండి ఒకసారి. 2 కొరింథీ 3:5 ఒకసారి చదవండి. పేజీ నెంబరు 160. మా వలన ఏదైనా అయ్యినట్లుగా ఆలకించుటకు మా అంతట మేమే సమర్థులము కాదు. మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. చప్పట్లు కొడదాం అందరూ కూడా. ఈ సామర్థ్యము మన వలన కలిగినది. మన వల్ల అయితే ఏది కాదంటండి. ఈ సామర్థ్యం ఎవరి వల్ల కలిగిందండి? దేవుని వలన కలిగింది. కాబట్టి మేము సమర్థులము కాము, సామర్థ్యులము కాము. కానీ ఇది జరిగింది ఎవరి వల్ల అంటే దేవుని వలన. అంటే దేవుడి వలన మాత్రం అవుతుంది, కానీ మన వల్ల ఏదైనా అవుతుందా అని అంటున్నాడు. ఇక్కడ ఇంత భక్తి చేసేవాడు, ఇంత భక్తిపరుడు అంటున్నమాట, బాబు మేము సమర్థులము కాము, ఆయన వలనే మేము సమర్థులము. హల్లెలూయా. అంటే ఆయన వల్ల మాత్రమే జరుగుతుంది, కానీ మా వల్ల ఏమవుతుంది? మనం అనుకుంటాం దీనికి మనమే సమర్థులము, కాదు ఆయనే. హల్లెలూయా. అంటే మన వల్ల ఏమీ కాదు అని దేవుడు అంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో ఏదైనానో అది ఎవరి వల్ల అవుతుందంట? దేవుని వల్లనే. చూడండి, ఇంకొక మాట చూపిస్తాను 1 కొరింథీలోనే. హల్లెలూయా. 1 కొరింథీ 15:10 చదవండి ఒకసారి. పేజీ నెంబర్ 156. 1 కొరింథీ 15:10. అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్కల్పం కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడే ఉన్న దేవుని కృపయ. చప్పట్లు కొడదాం అందరూ కూడా. హల్లెలూయా. ప్రయాసపడేది ఎవరు? నేను కాదు. ఎవరు ప్రయాసపడేది? నేను కాదు, దేవుడు నా యందు. నేను అందుకే అంటాను, ఒక్కొక్క పని చేయటానికి మనం చాలా ప్రయాసపడతాం, కానీ మన ప్రయాస వ్యర్థమైపోతుంది. మన యందు ప్రభు ఉంటేనే, చెప్పాలండి, మన యందు ప్రయాస ఆయన ఉంటే ఆ ప్రయాస వ్యర్థము. ఎందుకంటే ఇది ఎవరి కృప వలనంట? దేవుని కృప వలనే అంటున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువును సమాధి చేసిన తర్వాత సమాధి దగ్గర ఎవరిని ఉంచాడండి? రాతిని పెట్టి దానికి తాళం వేసి దానికి ముద్ర వేసి అక్కడ ఎవరిని పెట్టారు? కాపలాకి సైనికులను పెట్టాడు అక్కడ. కానీ వారందరూ ఉండగానే యేసయ్య సమాధిని చీల్చుకుని వచ్చాడు లేదా అండి? మనకు అనిపిస్తుంది అంటే మనము ప్రయాసపడితే ఏది జరగదు, మన పక్షమున దేవుడు ప్రయాసపడితేనే. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, అవిశ్వాసులారా
మీ విశ్వాసమును మీరు బలపరచకపోతే మీరు ఏమీనో మనం ఏం చేయలేమండి. మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. అల్ప విశ్వాసాన్ని తీయాలి ముందు. ఏమండి, మత్తయి సువార్త ఒకసారి తీయండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ఆయన. 17:20 మత్తయి సువార్త. ఏంటి? నీ అల్ప విశ్వాసము చేతనే నీకు ఏముండాలంట? ఆవగింజంత విశ్వాసముగాను ఉంటే ఈ కొండను తీసుకెళ్ళి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది అల్ప విశ్వాసం వల్ల అవుతుందా? కానీ నీ విశ్వాసం ఎంత ఉండాలి చెప్పండి. ఇప్పుడు ఆవగింజ ఎంత ఉంటుందండి? నీ విశ్వాసం ఒక టమాటా సైజు, ఒక ఉల్లిపాయ సైజు, రాతి బండ సైజు, లేకపోతే ఒక బిందు సైజు అని అంటలేదు కదా ఇక్కడ. ఎంత ఆవగింజ అంటే అది కంటికి కూడా కనిపించనంత ఉంటుంది. అది సైట్ ఉన్న వాళ్ళకి అది కూడా కళ్ళజోడు తీస్తే కనపడదు. దేవునికి స్తోత్రం. ఎత్తుక్కోవాలి ఎక్కడుందని. నిన్నెందుకు లేవా? నిన్ను కదమ్మా బాబు, తప్పు. అది చెప్పాలి. అంత విశ్వాసము ఒక మనిషికి. ఇప్పుడు చెప్పండి, మీలో ఎంత విశ్వాసం ఉంటుంది? అమ్మా అవునా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎంత ఉంటే చాలు అసలు మనకి? ఉదాహరణ దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ఆవగింజంత ఒకవేళ ఆ విశ్వాసమును కానీ మీరు చూపిస్తే, ఆ విశ్వాసం చూపిస్తే మీరు అనుకున్నవి సాధించగలరని అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అన్నది ఏంటంటే, బంగాళదుంప అంత విశ్వాసం ఉండును అనలే. బంగాళదుంప అంటే ఎలా ఉంటుంది కదండి. ఉల్లిగడ్డ అంత ఉండిను అనలే, టమాటా అంత ఉండిను అనట్లేదు దేవుడు. కూరగాయలతో పోలుస్తున్నాను నేను. అంటే ఆ సైజు కూడా దేవుడు అడగలేదు మిమ్మల్ని. ఆయన అడిగింది ఏంటంటే చాలా స్వల్పమైనది, అన్నిటికంటే చిన్నది. ఆవ గింజను చూపించి అంటున్నాడు. ఆ విశ్వాసం ఉంటే సాలరైనా ఈ కొండను తీసుకెళ్ళి అక్కడ పాడేచ్చు నువ్వు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మన జీవితాల్లో ఎంత విశ్వాసం ఉంది, దేనిని మనం సాధించలేకపోతున్నాం. ఎంత విశ్వాసం ఉంటే ఈరోజు నువ్వు అనుకున్న దాన్ని నువ్వు సాధించలేకపోతా ఉన్నావు. అనుకున్నానండి, ప్రార్థన చేశానండి, కానీ ఇది అవ్వలేదండి అంటాం కదండి. అంటే ఎంత విశ్వాసం ఉంటే ఇది అవ్వలేదు మనకి. ఈ మాట చెప్పినాడల్లా రాయలు గుర్తొస్తుంది, నాకు నవ్వు వస్తుంది. హల్లెలూయా. అండి, ఎంత విశ్వాసం ఉండాలి మనకు ఇప్పుడు అంటే ఆవగింజ అంత విశ్వాసం అండి. ఇప్పుడు మీరు అనుకున్నది సాధించగలగటానికి కావలసిన విశ్వాసం ఎంతగాలో చెప్పండి. ఇప్పుడు అమ్మా ఆవగింజ అంత మీరు అనుకున్నది ఏదైనా సరే సాధించగలరు. మీరు ఏది సాధించాలనుకుంటున్నారు, మీకు ఏం కావాలనుకుంటున్నారు, మీరు ఏది కోరుతున్నారు ప్రభు దగ్గర, వాటిని పొందాలంటే మీకు కావాల్సింది విశ్వాసము. ఆవగింజంత ఉంటే చాలంట. అంటే ఆవగింజంత విశ్వాసము కూడా మీలో లేదు అని దేవుడు తెలియచేయడానికి అంటున్నాడు ఈ మాట. అంత విశ్వాసం కూడా లేదు అంటే మన మాట మట్టికే కానీ, మన ప్రవర్తన మట్టికే కానీ, మన ఆలోచన మట్టికే కానీ, మనం ఏదో పైకి మాట్లాడటమే కానీ నీలో అంత విశ్వాసం లేదు అబ్బాయి అని చెప్తున్నాడు పేతురుతో ఇక్కడ. హల్లెలూయా. ఏమండి, ఎవరితో చెప్తున్నారు? అంతేగాని మీతో చెప్తున్నారు అని అనరే, మాతో చెప్తున్నారు అనుకోండి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు పేతురుతో మాట్లాడుతున్నాడు, కానీ ఇక్కడ మీరు అనుకోవాల్సిన విషయం దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మీకు కావలసిన విశ్వాసం ఎంత? ఆవగింజంత విశ్వాసాన్ని చూపించండి. మీరు ప్రార్థించేటప్పుడు ఏ విషయాన్ని కొరకు ఎత్తు ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా ఆవగింజంత విశ్వాసం నీలో ఉండి ఈ కార్యం అయిపోయింది అని చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే మీరు ప్రార్థించేటప్పుడు అంట దాన్ని పొంది ఉన్నామని వాక్యం అంటుంది. దానిని పొంది ఉన్నామని ప్రార్థించాలంట. దేన్ని పొంది ఉన్నాం చెప్పండి? దేనిని? నేను ఏమైతే అనుకున్నానో దానిని చెప్పుకోండి. ఆమేన్. హల్లెలూయా. మీరు ఏదైతే పొందుకోవాలనుకున్నారో ఆ పొందుకోవాలన్న దానిని ప్రార్థించేటప్పుడు అంట పొందుకున్నానయ్యా అని అనాలంట. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు పొంది ఉన్నావని నమ్మితేనే జరుగుతుంది. ప్రార్థన చేశాం కానండి,
మరి అవుతుందో లేదా అండి, మరి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. అవుతుంది. ఎందుకంటే దాన్ని నేను పొందానని ముందు మీరు నమ్మాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి అమ్మా, ఏం చేయాలి? ముందు దాన్ని పొందామని. అంటే ఎందుకు ఈ విషయాన్ని మీకు తెలియజే పదే పదే చెప్తున్నానంటే, మనము ప్రార్థన చేస్తాం కానీ జరుగుతుందని నమ్మమండి. అందుకే దేవుడు అంటున్నాడు నమ్మాలి. నువ్వు ప్రార్థించిన దాన్ని పొంది ఉన్నానని నమ్మాలి. పొంది ఉన్నాను అంటే దానికి అర్థం ఏంటి? పొందేసుకున్నానని, అంతేనండి. మనం ఏమంటాం? ఏదో నేను కావలేదు కదండి, అదేంటి పొందానని ఎలా నమ్మంటారు? హల్లెలూయా. మొన్న మరియమ్మ గారు మాట అంటారు, ఏంటంటే స్థలం కొరకు ప్రార్థన చేద్దామమ్మా, ఏం కాదు దేవుడు చేస్తాడంటే, దేవుడి వల్ల అవదులండి ఇది. నిజమండి, దేవుడి వల్ల అవదులండి, అన్నీ ఆయన చేయమంటే అక్కడ అది అన్నీ ఆయన చేయకపోతే నువ్వు నేను చేసేసుకుంటే అయిపోతామా? దేవుడికి అసాధ్యమైంది ఏది లేదని వాక్యం అంటుంది. ఇప్పుడు దేవుడికి అవ్వదంటే ఈ సృష్టి దేవుడి వల్ల కాలేదా? మనుషులుగా మనం సృష్టించబడటానికి ఇది దేవుడి వల్ల కాలేదా? ఇన్ని కోట్ల లక్షల జీవరాశులు భూమి మీద నడవటానికి ఇది దేవుని వలన సృష్టి కాదా? ఈ సృష్టినే సృష్టించటము దేవుని మాట అయితే, నువ్వు అడిగిన దాన్ని దేవుడు ఇవ్వటం పొందుకోలేవా? అది జరగదంటారా? దేవుడు చేయలేడంటారా అండి? మరి ఎందుకు ఒక్కొక్కసారి మనం ఇలా మాట్లాడుతూ ఉంటాం? ఇది అవుతుందని నాకు నమ్మకం లేదు, ఏదో ప్రార్థన చేస్తున్నాం, దేవుని స్తోత్రం అందరూ చేస్తున్నారు కదా, చెయ్యండి. పొంది ఉన్నామని ముందు మీరు నమ్మాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, పొంది ఉన్నానని ఎవరు నమ్మాలి? నేను నమ్మాలి. ఆమేన్. హల్లెలూయా. నీవు ప్రార్థించిన విషయానికి ప్రార్థన చేస్తాను ప్రభా, నీకు వందనాలు, నా కార్యం అయిపోద్ది. ఇది ఒక క్రైస్తవునికి క్రైస్తవురాలికి కావలసిన ఏమంటాం దీన్ని? అవిశ్వాసము. హల్లెలూయా. ఏంటండి విశ్వాసము? అవిశ్వాసం అయితే ఇప్పుడు అన్నాను కదండి, విశ్వాసం అంటే పొందేసుకున్నాను అంతే, అయిపోయింది, జరిగిపోయింది ప్రభా. అది ఎప్పుడు జరిగింది? సంవత్సరం తర్వాత జరగనే ఉండే, కానీ దేవుడు నాకు ఇస్తాడు అంతే. అబ్బా ఏంటి విశ్వాసం అంటే అదే, దాన్ని దేవుడు అంటాడు ఆవగింజంత. హల్లెలూయా. తర్వాత సంవత్సరం తర్వాత ఏమన్నాడు? మీరు ప్రార్థన చేశారు. మొన్న ఇసాక్ గారు మాట అంటున్నారు, చర్చి యాన్యువల్ డేకి వచ్చే సంవత్సరం కల్లా ప్రభు బాత్రూమ్ కట్టండి అని ప్రార్థన చేసామంటే నాకు కూడా గుర్తులేదు. అయ్యగారు అప్పుడు చేసిన ప్రార్థన మళ్ళీ చర్చి యాన్యువల్ డేకి బాత్రూమ్ కట్టామని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నేను మర్చిపోయిన అప్పుడు ప్రార్థన చేశానన్న విషయం. అందుకే మనిషికి మరణం ఉందేమో కానీ ప్రార్థనకి మరణము. నువ్వు చచ్చిపోయిన తర్వాత ప్రార్థన అప్పుడు ఎందుకంటే నెరవేరటం అంటాం మనం. ఒకవేళ నువ్వు చచ్చిపోయినా ఆ ప్రార్థన ఇంకొక వ్యక్తికి ఉపయోగకరమే. ఆమేన్. హల్లెలూయా. మనం చచ్చిపోయామండి, ప్రార్థన చేస్తాం, కానీ చేయబడిన వ్యక్తి చనిపోయినా ఇంకొక వ్యక్తి కొరకే కదా చేసుంటావు. ఒక ఆత్మ రక్షించబడటానికే కదా, ఒక కుటుంబం బాగోవడానికే కదా. ఒక వ్యక్తి కొరకు, ఒక కుటుంబం కొరకు, నీ దేశం కొరకు, నీ రాష్ట్రం కొరకు, దేని కొరకు ప్రార్థన చేసి చచ్చిపోయాం. నువ్వు చచ్చిపోయాక నా ప్రార్థన ఒక దినం నెరవేరింది. ఆమేన్. హల్లెలూయా. అండి, యేసుక్రీస్తు ప్రభు పరిచర్యని తన శిష్యులకు అప్పగించి తన మరణమైన తర్వాత తను లేచి మూడో దినం లేచి తన ఆత్మస్వరూపుడే తన శిష్యులను ముట్టినప్పుడు వారు సర్వలోకానికి వెళ్ళేవన్నారు, దేవుని సువార్త సర్వజనులకు ప్రకటించండి. వారు చనిపోయిన ఈరోజు సువార్త మనకు అందిందా లేదా? ఎందుకంటే వారు ఒక్క మనిషినైనా రక్షించారని అనుకుందాం, ఆ మనిషిని బట్టి మరొక మనిషి, మనిషిని బట్టి మరొక మనిషి, వారు చచ్చిపోయిన ఇంకా రక్షింపబడతానే ఉన్నాగా. ఎందుకంటే ఆ రోజు వారు చేయబడిన విజ్ఞాపన కాదా? ఇక్కడ కూర్చున్న మీరందరూ ఎవరో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తేనే కానీ మీలో మార్పు అనేది. ఇక్కడికి వచ్చి ఎందుకు కూర్చుంటాం? ఎవరో ప్రార్థన చేశారు మీకోసం కాబట్టి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నాం. ఆ వ్యక్తి ఎవరో నాకు చూపించిండంటే చనిపోయిన తర్వాత చూపిస్తాడు దేవుడు. హల్లెలూయా. నిజం. నేను రక్షింపబడటానికి కారణం ఎవరో నన్ను అడిగితే, ఇదిగో నువ్వు రక్షింపబడటానికి కారణం ఈ వ్యక్తిని అక్కడ చూపిస్తాడు దేవుడు నీకు. హల్లెలూయా. నిజం. ఎందుకంటే ఆ వ్యక్తి నీ కోసం ప్రార్థన చేసి 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 చచ్చిపోయాడు కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఆ ప్రార్థన మార్గం నెరవేర్పులో తీసుకొస్తాడు. దీనిని ఏమంటామంటే ఆవగింజంత విశ్వాసము. హల్లెలూయా. ఆవగింజంత విశ్వాసం ఉందంటే, ఆ స్వల్ప విశ్వాసము కానీ మీలో ఉంటే మీరు అనుకున్నవన్నీ ఒక్కొక్కటిగా ప్రభు ఏం చేస్తారంటే మీకు
ఇస్తాడు. ఎప్పుడో తెలుసండి? తీసుకున్నానని నువ్వు నమ్మాలన్నమాట. మొట్టమొదటిగా ఏమని నమ్మాలండి? దేవుడు నాకు, మీరు దేనికోసం ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు కానీ, ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు కానీ, ఏ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు కానీ, ఎవరి కొరకు, ఏ వ్యక్తుల కొరకు, ఏ అవసరతలు ఎత్తి ప్రతిదినం ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు కానీ, ఆ ప్రార్థనకు మాత్రం తప్పక జీవం ఉందని నేను నమ్ముతున్నాను. మీరు నమ్మాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దానికి తగిన ప్రతిఫలం తగిన కాలమందు తప్పక దేవుడు వారికి ఇస్తాడా ఇవ్వడా? అయ్యా, సారమ్మకి నేను గర్భఫలం ఇవ్వబోతున్నానంటే సారమ్మ గోడసాటి నుండి అని నవ్వింది. ఎందుకు? 99 ఏళ్ళు వచ్చింది. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఈ వృద్ధాప్య వయసులో నాకు గర్భఫలమా? నేను బిడ్డలకు అంటానా? జనములకు తల్లిగా ఉంటానా అని ఆలోచిస్తే దేవుడు, ఎందుకు నవ్వుతున్నావు? అబ్బాయి నేనేం నవ్వలేదు ప్రభా. సారమ్మ నేను చెప్పిన మాటను ఏం చేస్తుందంట చెప్పండి. ఎందుకు నవ్విందంటే ఆమె విశ్వాసం ఉంచిందా, అవిశ్వాసంలో ఉంచిందా? విశ్వాసం ఉంటుంటే ఎందుకు నవ్వుతుంది? అయ్యా నీకు వందనాలని చెప్పుండదా? విశ్వాసము లేదు, అవిశ్వాసము తనలో ఉంది. ఎందుకంటే అప్పటికే 99 సంవత్సరాల వయసు. ఇంకెవరన్నా నువ్వు పిల్లలు అంటావంటే నమ్మే వయసు అండి అది. కానీ అది మనుషులకి సాధ్యము కాలేదు, కానీ నా దేవునికి సాధ్యమైందా లేదా? నా దేవుడికి సాధ్యమైంది. ఎలా అంటే మళ్ళీ మరుసటి సంవత్సరమునక సారమ్మ గర్భాన్ని ధరించి కుమారుని కొని ఇసాక్ అని పేరు పెడతారని చెప్పి దేవుడు వెళ్ళిపోయాడు. కరెక్ట్గా మళ్ళీ దేవుడిచ్చిన వాగ్దానం చొప్పున మళ్ళీ అదే సమయానికి ఏం చేసిందండి? గర్భవతి అయింది, కుమారుని కనింది, ఇసాక్ అని పేరు పెట్టింది. సూపర్ లైఫ్ అనమాట. అద్భుతంగా ఉంది. జీవితం చాలా ముందుకు కొనసాగించిపోతూ ఉంది. అప్పుడు 12-14 సంవత్సరాలు ఎవరికి వచ్చినాయి? ఇసాక్ వచ్చేసినాయి. చాలా సరదాగా వృద్ధాప్యలో 100 సంవత్సరాల తర్వాత పుట్టాడు. వాళ్ళ చాలా ఎంత ఆనందంగా ఉంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు కదా. చాలా హ్యాపీగా పిల్లోడిని చూసుకుంటూ ఎంత ఆనందంగా గడిపేస్తూ, ఆ పిల్లోడు నిమిత్తం అంటే ఆ ఇసాకు నిమిత్తం కొద్ది ఇబ్బందికరమైన ఇస్మాయిల్ని కూడా ఏం చేసింది? పంపించేసింది. సార్ మా అబ్బాయి వీడి వల్ల నా కొడుకు చచ్చిపోయేలా ఉన్నాడు, నేను బాధించేస్తున్నాడు అనేసి ఆయన్ని కూడా దూరం చేసేసుకుని ఆ పిల్లోడిని అంత బాగా ప్రేమించే చూసేసుకుంటుంటే ఒక రాత్రి సమయంలో వచ్చి అబ్రహాము నీ కుమారుడు నాకు బలిగయ్యి అంటున్నాడు దేవుడు. నీకు ఒక్కడేమన్నా నీ కుమారుడు నువ్వు ప్రేమించుతున్న ఇస్సాకును నాకు బలి అర్పించాలన్నాడు. మనం ఏమంటాం? దేవుడు బలిగా అడుగుతున్నాడు. ఒక్కగాని ఒక్క కొడుకు పుట్టాడు మనకి. చాలా అన్యోన్యంగా, చాలా అద్భుతంగా, చాలా బంగారులో చూసుకుంటా ఉన్నాం. కాబట్టి వెంటనే ఈ దేశాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోదాం? పక్క దేశానికి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. సౌత్ ఆఫ్రికా, అమెరికా, ఎక్కడో దిక్కడికి వెళ్ళిపోయి మన జీవితాలను అక్కడ అంటే దేవుడు అక్కడికి వచ్చి చూడడా ఏంటి? మీరు ఎక్కడికి వెళ్ళినా అసలు ఈ సృష్టి ఆయన చేతుల మీద ఉంది కాబట్టి మనం ఎక్కడ దాకున్నా దేవునికి మరుగైనదే లేదు కదా. దేవుడికి మరుగైన స్థలం ఏది లేదండి. మరి దేవుడికి మరుగైన స్థలం లేనప్పుడు ఎక్కడికి వెళ్ళి మనం దోకోగలము? అవుతుందా? అవదు. వెంటనే తన బిడ్డను తీసుకుని ప్రయాణమయ్యి బలి అర్పించడానికి ఇస్సాకుని తీసుకుని వెళ్ళాడు. నేను అంటాను, సారమ్మ సమయంలో పడుకుని ఉందండి. ఇప్పుడు సారమ్మని లేపి, అమ్మా దేవుడు మన బిడ్డను ఏం చేయమన్నాడు చెప్పాలి కదా. ఎవరిని అడిగి చేసావు అంటదని లెగుతాను అందా? ఎవరిని అడిగి చేసావు, ఎవరిని అడిగి తీసుకెళ్ళావు, ఎవరిని తీసుకు బలి అర్పించావు, 100 సంవత్సరాల తర్వాత పుట్టాడు బాబా అంటదని అందా? ఎక్కడ అంటదో, ఎక్కడ దేవుడు పిలుపు ఆగిపోతుందో, ఎక్కడ దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఆగిపోతుందో సారమ్మను లేపకూడదు. అసలు సారమ్మకి ఈ విషయం తెలియకూడదు అంతే అనుకుని సారమ్మ కూడా ఆ విషయాన్ని చెప్పకుండా కొడుకుని బలి అర్పించడానికి తీసుకువెళ్ళిపోయాడండి. దీన్ని ఏమనాలి ఇప్పుడు? మీరేమంటారు దీన్ని? అనకూడదండి. కొంత గట్టిగా స్వరం ఎత్తి అంటే అంత గొప్ప విశ్వాసం ఎవరిలో ఉంది? ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత కొడుకునిచ్చాడు. అయితే కొడుకునిచ్చేటప్పుడు ఏమన్నాడు తెలుసా? ఈ జనములకు నిన్ను తండ్రిగా, అందుకే అబ్రహాము అని పెట్టాడు పేరు. అంటే జనములకు తండ్రి. సారాయిని సారమ్మ అన్నాడు. జనములకు తల్లివి నువ్వు అని మాటిచ్చి ఇప్పుడు నీ బిడ్డ నాకు బలిగా కావాలి అన్నాడు కదా. అబ్రహాముతో చెప్పిన మాట ఏమో
బయటికి తీసుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడంటే గుడారంలోంచి బయటికి తీసుకొచ్చి ఆకాశాన్ని చూపించి, ఆ నక్షత్రాలు లెక్క పెట్టగలవు అబ్రహాము, లెక్క పెట్టగలిగితే లెక్క పెట్టుకో, అంతమంది బిడ్డలు నీకు ఇవ్వబోతున్నాను అన్నాడు. హల్లెలూయా! అంతమంది బిడ్డలు నీకు ఇవ్వబోతున్నాను అని అంటే అబ్రహాం ఆశ్చర్యపోయాడు. ఎంతమంది బిడ్డలు నీ వయసులోనా? ఆశ్చర్యపడ్డాడు అబ్రహాము. ఇప్పుడు దేవుడు వాగ్దానాన్ని గుర్తుంచుకున్నాడా అబ్రహాం, మర్చిపోయాడా? లేదండి, లేక పుట్టినోడండి, కుదరదండి, అదేంటండి అలాగ అడుగుతున్నారు ఏంటంటే, నా వల్ల అవదండి, అబ్బాయి నేను ఇవ్వలేనండి, నేను బలిగా ఇవ్వలేనండి, కాళ్ళతో నన్ను తీసేసుకోండి అంటాం తప్ప మన బిడ్డను ఎందుకు అప్పగింతాం? కానీ అబ్రహామును కాదు బలి అడిగితా, ఇస్సాకును బలి అడిగాడు. సారమ్మను కాదు బలి అడిగితా, సారమ్మ కడుపును పుట్టిన బిడ్డను అడిగాడు. ప్రేమగా, ఎంతో ప్రేమగా చూసుకుంటున్న తన బిడ్డను అడిగాడండి. అడిగితే వారికి ఉన్న ఒకే ఒక విశ్వాసం ఏంటంటే, ఈ జనములకే తండ్రిగా నన్ను చేస్తానని దేవుడు నాకు మాట ఇచ్చాడు కాబట్టి, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి మళ్ళా నాకు బిడ్డలు ఇవ్వగలడన్న ఒకే ఒక విశ్వాసం. చెప్పండి కొడదామా అందరూ? ఒకే ఒక విశ్వాసముతో తన బిడ్డను తీసుకున్నాడు, 2 గాడిదలు తీసుకున్నాడు, పనివాడిని తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, అగ్గిపెట్టి తీసుకున్నాడు, అన్నీ తీసుకుని చెప్పాలి ప్రయాణమే బలి అర్పించడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తన పనివారితో అన్నాడు, ఇక్కడ ఉండండి, తిరిగి మరలా మేము, అక్కడే తెలిసిపోయింది ఆయన విశ్వాసం. హల్లెలూయా! అక్కడే తెలిసిపోయింది అబ్రహాం గారి విశ్వాసం. తిరిగి మళ్ళీ నేను వస్తాను ఇక్కడే ఉన్నాను అని ఉంటే ఒకవేళ మనలాగా అవిశ్వాసం అవును అబ్రహాము. కానీ అబ్రహాం అన్నమాట, తిరిగి మళ్ళీ మేము వస్తాము, మీరు ఇక్కడే ఉండండి అంటే తనకు తెలుసు దేవుడు మరలా తన బిడ్డను తనకు అప్పగిస్తాడని. ఆమేన్, హల్లెలూయా! తీసుకెళ్ళాడు, బలి అర్పించడానికి ఏమాత్రం వెనకాడట్లేదు. చేతులు కట్టేశాడు, కాళ్ళు కట్టేశాడు, బలిపీఠం వేర్చేశాడు, దాని మీద పడుకోబెట్టాడు. బలి అర్పించడం అంటే ఏంటో తెలుసా అండి? బలి ఎలాగ అర్పించాలో తెలుసా? ముందు పీకి నరికి బాడీని సీల్చి అందులో అవయవాలన్నీ కూడా బయటికి తీసి, ఏమండి అవయవాలన్నీ బయటికి తీసి అందులో ఉన్న పేడ అవి ఉంటాయి చూసారా, ఆ చెత్త చెదలని బయటికి తీసి ఆ శ్రేష్టమైన మాంసం మాత్రం బలి అర్పించాలి. అంటే తన కొడుకుని తను ఏం చేయాలి? ఇప్పుడు నరికేసుకుని ఒక మేకను కోసేసినట్టు కోసేయాలి. అవుతుందా? సాధ్యమా? నీ బిడ్డ ఆడుకుంటూ కింద పడిపోయి మోకాలు దెబ్బ తగిలితే నీకు తగిలినంత ఫీల్ అయిపోతాం. అయ్యి బాబా నీ బదులు నేను పడిపోయినా బాగుండరా అని అంటాం. ఆడుకుంటా పడిపోయాడో లేకపోతే ఎక్కడికో బయటికి వెళ్ళి పడిపోయారో, ఏదో జరిగింది, ఒకవేళ అంటులు తోదు దీనికి ఏదో తెగిపోయింది చెయ్యి, అయ్యి బాబు నేనే తోముకుంది కదా వదిలిపోయావా అంటది అమ్మ. అంటే పిల్లల మీద ఎంత ప్రేమ చూడండి వీరికి. మరి ఆ ప్రేమ అబ్రహాం గారికి లేదంటారా? మరి చాలా ప్రేమగా చూశాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీకొక్కడైన కుమారుడు నువ్వు ప్రేమించుచున్న ఇస్సాకని రాయబడి ఉంది అక్కడ. అంటే తాను ప్రేమించేవాడే. ఎవరు ప్రేమించేవాడు? ఇస్సాకు అబ్రహాము చేత ప్రేమించబడేవాడే. అలాంటి ఒక వ్యక్తి తీసుకెళ్ళి బలి అర్పించడం అంటే అసలు మాటలైన విషయం అంటారా? అది ఎంత భారంతో కూడిందో తెలుసా అండి? మనమైతే ఎంత ఏడ్చేస్తామో తెలుసా అండి? అన్నపానాలు మానేస్తాం. ఏంటి పరిస్థితి? ఎందుకు ప్రభా నాకు అసలు ఎందుకు ఇచ్చావు? ఇవ్వకపోయినా బాగుండేది కదా. అసలు ఇచ్చి ఎందుకయ్యా ఇలా శోధిస్తున్నావు? ఇవ్వకపోయి ఉండినా అసలు నాకు పిల్లలు లేరని హ్యాపీగా బ్రతకెత్తిన కదయ్యా. అయ్యా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చిన ఈ బిడ్డను ఇంత సంతోషంగా సరదాగా పోతాను, మా జీవితంలో మళ్ళీ నువ్వు సమేపించి మళ్ళీ నా బిడ్డను బలిగా అడుగుతున్నావు ఏంటయ్యా? మనము దేవుడిని ప్రశ్నిస్తామా? ప్రశ్నించమా? ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఎందుకంటే నువ్వు కొనుక్కున్న ఒక వస్తువు పోతేనే, చెప్పండి, నువ్వు కొనుక్కున్న ఒక వస్తువు పోతేనే, నువ్వేదైనా తెచ్చుకున్న ఒక వస్తువు పోతేనే ఎంత బాధో కదండి. ఒక వస్తువు పోతే మనం అంటున్నాం దేవుడిచ్చాడు అనుకున్నానండి, మళ్ళీ ఎవరు తీసేసుకున్నారు? దేవుడు ఎంత తీసేసుకుంటాడు? నువ్వు ఎక్కడి నుంచి తెచ్చి వాడు తీసేసుకుంటాడు. ఇప్పుడు మన పక్క వాళ్ళకి ఇంటి నిండా సరుకు ఉందండి, నిజంగా జరిగిందే చెప్తున్నాను. వాళ్ళు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నారు, వారు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే. అయితే ఏళ్ళో దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఈ పక్క వాళ్ళు కూడా పాపం అంత ఆశీర్వాదం ఏమీ లేదు వాళ్ళకి. వాళ్ళని చూసి ప్రతిరోజు అనుకుంటేదంట, దేవుడు వాళ్ళని దీవిస్తున్నాడు నన్ను దీవించలేదేటి అని అనుకుని ఒకరోజు ఇంకెలా కాదు ఏదో చేయాలని తెగించేసి ఫైనాన్స్ షాప్కి వెళ్ళి మంచి బీరు ఒకటి, ఫ్రిడ్జ్ ఒకటి, డ్రెస్సింగ్ టేబుల్, ఇంకా కావాల్సినవన్నీ, ఇంకా రైండ్స్ అన్నీ కొనేసుకుని మొత్తం 2 లక్షలు 3 లక్షలు పెట్టి అక్కడ తెచ్చేసి అన్ని ఇంటి నిండా వేర్చేసింది. దేవుడు ఎంత ఆశీర్వాదం ఇచ్చో పాస్టర్ గారిని పిలిపించి ప్రార్థన చేయించింది. ఈయన ఆశ్చర్యపోడు, దేవుడు ఎంతలా దీవించాడా తల్లి, అతి తక్కువ టైంలో మీ విశ్వాసాన్ని మిమ్మల్ని ఈ రీతిగా చేసిందని ప్రార్థన చేసి నూనె రాసేసి
ఒక 1000 రూపాయలు ఎంతో కానుకిస్తే పట్టుకుని వెళ్ళిపోడు పాపం. ఈయనకేం తెలుసండి. కొన్ని రోజులు అయింది, ఓ 2-3 ఫైనాన్షియల్ పాపం చక్కగా నాన్న కష్టాలు పడి కట్టేశారు. అక్కడి నుంచి వెళ్ళి ఫైనాన్స్ కట్టట్లేదు. ఒక 5-6 నెలలు చూశాడు, 3 నెలలు 4 నెలలు చూశాడు, వచ్చాడు ఆటో వేసుకుని పట్టిపోయాడు మొత్తం వచ్చి. ఆ తర్వాత అంటుంది దేవుడు ఇచ్చాడు అనుకున్నానండి. సాక్ష్యం, దేవుడు ఇచ్చాడు అనుకున్నానండి. మళ్ళీ దేవుడు అన్నీ నీ ముఖమేం కాదు, దేవుడు ఇస్తే ఎలాగిస్తాడండి? దేవుడిస్తే నేను అప్పు చేసి కొనుక్కోమన్నాడండి. దేవుడిస్తే ఆ ధనాన్ని నీకు ఇచ్చి కొంటాడు, కొని తీసుకొచ్చి పెడతాడు. అది నీతో, నువ్వు ఉన్నంత వరకు నీతో ఉంటుంది. అది వెళ్ళిపోయిందంటే దానికి అర్థం ఏంటి? ఎవరిచ్చారు? మళ్ళీ మనం ఎవరిని అంటున్నాం? దేవుడు ఇచ్చాడు అనుకున్నానండి, మళ్ళీ దేవుడే తీసేసుకో. దేవుడు ఎందుకు తీసుకుంటాడు? అప్పుడు తీసుకున్నాడు. ఆ ఫైనాన్స్ కట్టక వాడు తీసుకున్నాడు, అంతేగాని దేవుడు ఎందుకు తీసుకుంటాడు పాపం? ఎందుకంటే అది దేవుడు ఇచ్చింది కాదు కదండి. దేవుడు ఇచ్చింది అయితే మరలా దేవుడు అవి నీ దగ్గర నుంచి పోకుండా, ఎందుకంటే దేవుడు ఇచ్చినది ఏదైనా నీ దగ్గర నీతో, ఒకవేళ కాకపోతేనే అది మన దగ్గర నుంచి వెళ్ళిపోద్ది. కాబట్టి ఆ సహోదరు పాప ఆ రోజు అలా బాధపడి సాక్ష్యం చెబుతూ ఉంటే నాకు గుండెలు పగిలిపోయినాయి. అయ్యో పాపం, మళ్ళీ ఎవరు అట్టిపోయారు? ఆవిడేమో దేవుడు అట్టిపోడు అంటుంది, నేనేమో ఫైనాన్స్ వాడు అట్టిపోడు అన్నాను. ఇప్పుడు చెప్పండి, అవి దేవుడు ఇస్తే ఉన్నాయా, లేకపోతే నీ ఆశను బట్టి తెచ్చుకున్నావా? కొద్దిగా కొన్ని రోజుల పాటు ఆశ తీరేదాకా నీ దగ్గర ఉంచుకున్నావు, అయిపోయింది. తర్వాత వాడు వచ్చి మరి నీ పక్కింటి వాళ్ళ నుంచి ఇంకా అలాగే ఉన్నాయి అయ్యి. ఎందుకంటే వారికి అది దేవుడు, వారి నిరీక్షణకి తగిన బహుమానాలు అయ్యి. ప్రతి క్రైస్తవుడికి ఒక నిరీక్షణ కావాలి. ప్రార్థనలో ప్రార్థన చేసిన వెంటనే కార్యాలు జరిగిపోవు. కొన్ని అవసరతల్లోని వారితో ఖచ్చితంగా జరుగుతాయండి, జరగనని నేను అన్నాను. ఎందుకంటే ఒక మనిషి ప్రాణం పోతుంది, నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రాణం తర్వాత ఒక సంవత్సరం ఆగాక నేను ప్రార్థన చేస్తానంటే కుదురుతుందేంటి? కుదరదు. అప్పటికప్పుడు దేవుడు కార్యం చేసి ఆ మనిషిని దేవుడు స్వస్థపరుచుతాడు. ఆమెన్, హల్లెలూయా. ఒక వస్తువును అడిగా, ఆ వస్తువునికి ఎప్పుడు ఇవ్వాలో దేవుడికి, ఏది అడిగినా మనకు అది ఎప్పుడు ఇవ్వాలో దేవునికి తెలుసండి. ఒక 6 నెలల బాబు 6 నెలల పాపకు పట్టుకెళ్ళి బ్లేడ్ ఇవ్వండి ఒకసారి, ఏం చేస్తుంది? ఎల్లయ్య గారికి ఎంత బాగా తెలిసిపోయింది చూసారా, మొత్తం కోసేసుకుంటుంది అంట. దేవుడికి స్తోత్రం. నిజమండి, వెరీ గుడ్. ఎక్కడ పడితే అక్కడ ఎలా పెట్టుకుని తత్త చీరేసుకుంటుంది అంతే ఒళ్ళంతా. అవునా కదా? ఇప్పుడు మీకు ఇస్తే ఏం చేస్తారు? దాన్ని ఎలా వాడాలో అలా వాడి మళ్ళీ దాన్ని దేవుని యందు నువ్వు ప్రార్థన చేయబడినప్పుడు ఆ వస్తువు నీకు ఎప్పుడు అవసరత ఉందో అప్పుడు దేవుడు తప్పక దానిని ఇస్తాడండి. ఆమెన్ చెప్పండి, హల్లెలూయా. అయితే ఇప్పుడు వెళ్ళాడు బలి అర్పించడానికి, ఏ విషయంలో వెనకాడలేదు. దాని మీద బలి అర్పించుటకు ఇసాకుని చేతులు కట్టి బలిపీఠము పడుకోబెట్టి బలి అర్పించడానికి తన కత్తిని ఎత్తి చంపుతూ ఉండగా ఏ శబ్దం వినిపించిందంట? అబ్రహామా ఆగో, నీకు ఒక్కడైనా నీ కుమారుని బలి అర్పించే విషయంలో వెనకాడలేదు కాబట్టి నువ్వు, అబ్బా ఎంత గొప్ప మాట దేవుడు చెప్తా ఉన్నాడు చూడండి. దేవదూత మాట్లాడుతోంది అబ్రహాముతో, మరి ఇచ్చిన మాట నెరవేరాలి వెంటనే అప్పుడు అక్కడ. కాబట్టి వెంటనే పొదల్లో చిక్కబడిన ఒక దేవునికి స్తోత్రం అంతే. ఆమేన్. వెంటనే దించాడే సాగిన దగ్గర అబ్బాయి అన్నాడు, చేతులు ఇప్పేసాడు, దాన్ని కట్టాడు, బలి అర్పించేసాడు అంతే. స్తోత్రం చెప్పి చప్పుడు కూడా వేసాను, మహింపరచాలి. ఇప్పుడు అక్కడ దేవుడి మాట నెరవేరింది, అబ్రహాము విశ్వాసము. అందుకే అబ్రహామును నీతిమంతుడు అని దేవుడు ఎంచాడు. ఆమెను చెప్పాలి ఇప్పుడు, హల్లెలూయా. అంటే నీ విశ్వాసమును నువ్వు ఘనపరుచుకున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన బిరుదు అంటే నీతిమంతుడు, నీతిమంతురాలు. ఆమెన్, హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన బిరుదు ఏంటండి? ఇది నీతిమంతులు అన్నాడు. నీతిమంతులు అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి వారిని, తప్పువాడిని దేవుడు వేరేగా పిలిచాడు కదా. అవినీతి, అన్యాయం, కానీ ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తిని దేవుడు పిలుస్తున్నాడు, నీతిమంతుడా రా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనకి ఎంత విశ్వాసం ఉండాలి? ఇప్పుడు అబ్రహాముకి ఎంత విశ్వాసం ఉంటే దేవుడు అక్కడ పొట్టేళ్ళు ఇచ్చాడండి. ఇప్పుడు ఆ బిడ్డను తీసుకుని ఇంటికి వచ్చేసి అప్పుడు చెప్పాడు సారమ్మకి, దేవునికి స్తోత్రం, అయ్యి బాబో ఎంత పని చేస్తావు బాబో, ఇప్పుడు దేవుడు పొట్టేలు ఇవ్వకపోతే నా బిడ్డ ఏమో సారమ్మ ఏడ్చి ఉంటుంది పాపం. అక్కడ రాయలేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునంటారా కాదా? ఇంటికి వచ్చాక చెబితే ఏమంటుందండి? ఇప్పుడు మనల్ని వెళ్ళేమంటారా అంటారు. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. ఏమండి ఇప్పుడు చెప్పకుండా మీరు ఎలాంటి పని చేశారనుకో మీరు ఏం చేస్తారు? సరైన బండ తీసుకుంటారు, దెబ్బకి చచ్చిపోతారు, అంతే. అంతే, ఇంకా అందులో తేడా లేదండి. ఇంకా కుట్లు కూడా పనిచేయవు, అది తీసి ఇంకొకరికి పెట్టడమే. హల్లెలూయా. పాప సారమ్మ అలా చేసిందండి. అసలు సారమ్మ ఇంకా ఎంత వినయం విజేత చూపించాడంటే, సారమ్మ తన భర్తను యజమానుడా అని పిలిచింది. కాబట్టి ఆమె యందు మీరు ఇలా ఉంటే ఆమె పిల్లలుగా మీరు పిలువబడతారని దేవుడు మీకోసం చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? ఎంత విశ్వాసము కావాలండి ఇప్పుడు అంటే ఆవగింజంత విశ్వాసమును మీరు ఒకవేళ చూపించగలిగితే మీరు చేయబడిన ప్రార్థనకి ఏమొచ్చింది ఇప్పుడు? ఏమండి ప్రతిఫలము వస్తుంది. ఎందుకంటే మీ యందు ప్రభు నిలిచి ఉండాలి, మీరు ప్రభు యందు నిలిచి ఉండాలి. ఎందుకంటే ఆయన యందు నువ్వు నిలవాలంటే ముందు మనం దేవుని కలవాలి కదండి. దేవుని కలవటానికే కొన్ని ఆటంకాలు ఇక్కడ. దేవుని కలవాలని అనుకున్నాడు పేతురు, కలవాలి ఎలాగైనా ప్రభు దూరంగా ఉన్నారు, ప్రభుని కలవాలి అని ఆయన ఏమన్నాడంటే, ప్రభు నీ దగ్గరికి రావటానికి నాకు కూడా అనుమతి ఇవి, నీ దగ్గరికి వస్తానంటే రా. కానీ తాను ఉన్న అవిశ్వాసమును బట్టి వెళ్ళలేకపోయాడు. కాబట్టి దేవుడే తన దగ్గరికి, మనం ఈ పాపంలో ఉండి మనం దేవుడిని కలవలేకపోతున్నాం కాబట్టి దేవుడే మన దగ్గరికి వచ్చేసాడండి. హల్లెలూయా. నిజం, దేవుని మనం కలవలేకపోతున్నాం. మాటతోనో ప్రార్థనతోనో పరిశుద్ధతోనో పవిత్రతోనో దేవుని మనం కలవలేకపోయాం. దేవునికి మనకు ఎడబాటు వచ్చింది. ఆ ఎడబాటు ఆయన భరాయించలేకపోయాడు. మనకు బాగానే ఉంది, ఈ ఎడబాటు మనకు బాగానే ఉందండి. ఎందుకంటే ఈ ఎడబాటులో ఏముందో తెలుసా అండి? భౌతిక సంబంధమైన ఆశలు, సంతోషములు, కోరికలు అద్భుతంగా ఉంది. వీటిని బట్టి ఒక మానవుడు సంతోషంగానే జీవిస్తాడు. కానీ నిన్ను సృష్టించిన దేవుడు మాత్రం చాలా బాధలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. కాబట్టి నువ్వు దేవుని కలవలేకపోతున్నావు, ఆయన నిన్ను కలవటానికి ఈ భూమి మీదకే ఇంకెంతకంటే ఇంకేముందని చెప్పుకోవడానికి మనకి. దేవుడు ఎందుకు వచ్చాడయా అంటే నన్ను కలవటానికి వచ్చాడని చెప్పుకోండి. చెప్పాలి అందరూ కూడా, నన్ను కలవటానికి వచ్చాడు. ఆమె హల్లెలూయా. ప్రభు ఎందుకు వచ్చారా అంటే ప్రభు నన్ను కలవటానికి వచ్చారండి. ప్రభు ఈ భూమి మీద నన్ను కలవటానికి వచ్చారు. ఎందుకంటే నేను పాపం అనే ఊపిలో, శాపం అనే ఊపిలో, అవిధేయత అనే పాపపు పరిస్థితిలో నేను ఉండిపోయాను. కాబట్టి దేవుడు నన్ను కలవటానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆమె హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉండిపోయావో, ఏ స్థితిలో ఉండిపోయారో, ఏ పరిస్థితిలో ఉండిపోయారో, కానీ దేవుడు ఆ పరిస్థితి నుంచి నిన్ను మిమ్మల్ని పట్టుకుని లేపటానికే ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు అని ఆవగింజంత విశ్వాసం మీలో ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎంత విశ్వాసం ఉండాలి ఇప్పుడు? దేని నిమిత్తం కాదు, ఈ భూమి మీద ఉన్న నన్ను కలవటానికి వచ్చాడని ఆవగింజంత విశ్వాసం ఉంచండి చాలు. దేవుడి భూమి మీద నిన్ను కలవటానికి వచ్చాడు, కలిశాడు. దేవుడు నీకు పరిశుద్ధాత్మను తోడుగా ఇచ్చాడు. తిరిగి మరలా ఆయన వెళ్ళాడు, మళ్ళీ రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది. నీవు నేను కాదు, ప్రతి సమస్త ప్రజలు ఆయనని, అంటే ఆయన పొడిచిన వారు కూడా చూస్తారంట, సిలువేసిన వారు చూస్తారంట, ముళ్ళు కిరీటం పెట్టిన వాడు చూస్తారంట, గుద్ది ఎవడు గుద్దుడు చెప్పాను అన్నాడు కదా, వాడు కూడా చూస్తాడంటే యేసుక్రీస్తు ప్రభుని. నేను అంటాను, నీకు ఉండాల్సిన విశ్వాసం ప్రభు నన్ను కలవటానికి చెప్పండి వచ్చాడు. ఎందుకంటే ప్రభు యందు నేను, నా యందు ప్రభు. యోహాను సువార్త 15 ఒకసారి, ఇంకా నేను ముగించేస్తున్నాను వాక్యము. యోహాను సువార్త 15 5వ వచనం ఒకసారి చదవండి, పేజీ నెంబర్ 96. ద్రాక్షవలెను నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలుచునో, నేను ఎవని యందు నిలుచునో వాడు బహుగా ఫలిస్తాడు. చప్పటి కొడదాం అందరూ కూడా. నా యందు ఎవరు నిలిచి ఉంటారో వారి యందు నేను నిలిచి ఉందనో వారు ఎలా ఫలిస్తారండి? ఇంకెంతకన్నా ఏం కావాలి సార్? మీరు బహుగా ఫలించాలంటే మీరు ప్రభు యందు నిలిచి ఉండాలి, ప్రభు మీ యందు. కాబట్టి ఒకవేళ ఎప్పుడైనా పేతురులా అలా పడిపోతే, అలా మునిగిపోతే, అలాంటి పరిస్థితి నీ జీవితంలో ఎప్పుడైనా ఎదురవుతే నువ్వు అనాల్సిన విషయం, ప్రభా నన్ను రక్షించుమయ్యా. పేతురు అన్నాడండి, నన్ను రక్షించు, నేను మునిగిపోతున్నానయ్యా, నేను పడిపోతున్నానయ్యా అని ఒకే ఒక మాట పేతురుని ఏం చేసిందండి? దేవుడు వచ్చి చేయి పట్టి లేపే స్థితి పేతురు జీవితంలోకి వచ్చింది. ఈరోజు మీరు, నేను, ఎవరైనా సరే ఇలాంటి పరిస్థితి నీ జీవితంలోకి వెళ్ళినప్పుడు దేవుడే ఇలా చేశాడు కాదు, దేవుడే నన్ను రక్షించగలడు అనాలి. ఆమె దేవుడు నాకు సహాయం చేయగలడు అనాలి. ఆమె ఎందుకంటే దేవుడి కలవటము ఎవరికి ఇష్టం లేదు? సాతాను గడికి ఇష్టం లేదండి, ఈ భౌతిక సంబంధమైన ఆశలకి ఇష్టం లేదు. కాబట్టి గాలి వీచి పేతురు భయం పెట్టింది.
అలాంటి గాలి చాలా మన మీద కూడా వచ్చేస్తూ ఉంటే గాలి, అలాంటి గాలి వీచేటప్పుడే భయపడక ధైర్యంగా ఉంటే యేసయ్యని కలుసుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. కొద్ది మాటలు నా ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.